కర్నూలు ప్రజల ఆరోగ్యంపై మంత్రి టీజీ భరత్ ప్రత్యేక దృష్టి పెట్టారు. కర్నూలు నియోజకవర్గ ప్రజల ఆరోగ్య పరీక్షల కోసం గౌరీ గోపాల్ హాస్పిటల్లో మంత్రి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. దాదాపు 10,000 రూపాయల విలువ చేసే వైద్య పరీక్షలు మంత్రి ప్రజలకు ఉచితంగా చేయిస్తున్నారు. వీటిని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కూడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు కోరారు. ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రజల్ని పట్టించుకోరని, కానీ కర్నూలు ఎమ్మెల్యే టీజీ భరత్ నియోజకవర్గం ప్రజల అభివృద్ధితో పాటు ఆరోగ్యంపై కూడా దృష్టి పెట్టి వారికి సేవలు చేయడం హర్షించదగ్గ విషయమని వైద్యులు, తెదేపా నాయకులు హర్ష వ్యక్తం చేశారు. ఉచిత మెగా వైద్య శిబిరం గౌరీ గోపాల్ హాస్పిటల్లో మంత్రి టీజీ భరత్ గారు ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమం పోయిన 10 రోజుల కిందట కూడా జరిగింది. మరి ఇదో రెండోసారి. ఇవన్నీ చూస్తుంటే పోయినసారి ఒక 250 మెంబర్స్ పైన చెక్ చేసుకున్నారు. దాంట్లో కొంతమందికి అక్కడక్కడ ట్రబుల్స్ ఉన్నట్టు ఉన్నాయి. ఆ ట్రబుల్స్ అన్ని ఎందుకంటే వాళ్ళకు రిపోర్ట్స్ కూడా ఇచ్చారు. మీకు ఈ ట్రబుల్ ఉంది, ఈ కథ ఉండే అని చెప్పి వాళ్ళ రిపోర్ట్ చూసుకున్నారు. ఈ రిపోర్ట్స్ అంతా కూడా ముందు చూపు జాగ్రత్తగా ఏ చిన్న జబ్బున్నా జబ్బు పూర్తిగా తగిన మందులు తీసుకుంటే దానికి పూర్తిగా బాగుపడేదానికి ఆస్కారం ఉంటున్న ఉద్దేశంతో ఈ యొక్క మంచి కార్యక్రమం టీజీ భరత్ గారు మంత్రి గారు ఈ యొక్క నిర్ణయం తీసుకున్నారు. 90 అయినారు. ఇదంతా వాళ్ళు ఇచ్చే లిస్టు ప్రకారం ఇవన్నీ టెస్ట్ చేయించుకుంటే ఏ హాస్పిటల్ పోయినా తక్కువ అంటే 10,000 రూపాయలు తక్కువ కాదు. 10,000 అయినా డబ్బులు పోయినా కరెక్ట్ రిపోర్ట్స్ అనేది ఉండాలి. రిపోర్ట్స్ అనేది కరెక్ట్ ఉంటే మన ప్రాణాలు ఇవాళ నిలబెట్టుకోవడానికి, మన జబ్బులు ఏముండే ముందు చూపు జాగ్రత్తగా తెలుసుకొని ఆస్కారం ఉంటే దానికి తగిన మందులు తీసుకొని మనం కూడా మన ఆరోగ్యాన్ని కాపాడుకునేదానికి ఆస్కారం ఉంటుంది. మరి ఇలాంటి వ్యక్తులు అసెంబ్లీ ఎన్నికలు అయిన తర్వాత కొంతమంది పట్టించుకోరు. కానీ ఎమ్మెల్యే అయిన తర్వాత అదృష్టవశాత్తు మంత్రి అయ్యారు. మంత్రి అయిన తర్వాత కూడా ఎక్కడ గర్వపడకుండా ప్రజల ఆరోగ్యం కానీ, ప్రజల సుఖం కానీ, ప్రజల యొక్క సౌకర్యాలు చూసే వ్యక్తి టీజీ భరత్ గారు. మరి అలాంటి వ్యక్తి మనకు దొరకడం అదృష్టం. ఇవాళ తాను ఉన్నా లేకపోయినా ఈ కార్యక్రమాలు జరుగుతుందంటే 100% ఇది గ్రాండ్ సక్సెస్ కావాలి. మహాభాగ్యము. సో వ్యాధులని తొందరగా తొలి దశలోనే గుర్తించి దానికి కరెక్ట్గా ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల మనం వ్యాధిని అదుపులో తెచ్చుకొని ప్రాణాపాయము రిస్క్ని తగ్గించుకోవచ్చు. టీజీ భరత్ గారు ఆరోగ్యం యొక్క ప్రాముఖ్యతని, తన నియోజకవర్గ ప్రజల క్షేమాన్ని కాంక్షించే వ్యక్తి కాబట్టి ఎంతో ముందు చూపుతో ఈ యొక్క స్క్రీనింగ్ ఇవన్నీ చేసుకొనిక కర్నూలు ప్రజలకి ఈ యొక్క బంగారు అవకాశాన్ని కల్పించారు. దాదాపు 10,000 రూపాయలు గల టెస్టులు ఉచితంగా క్యాంపు చేయడం అనేది ప్రతి నెల కూడా ఇది కొనసాగిస్తామని చెప్పడము భరత్ గారు యొక్క ముందు చూపు, వారి యొక్క నియోజకవర్గ ప్రజల ఆరోగ్యము జాగ్రత్త కాపాడుకోవాలి అనే యొక్క దూరదృష్టి ఆలోచన, ఇవన్నీ కూడా మీరు గమనించాల్సి ఉంది.